విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని పక్కా పొలిటికల్ ఎజెండాతో పనిచేస్తున్నారా? రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ఆయన చేసిన ప్రకటనలో నిజం లేదా? తమ్ముడు చిన్నిపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం వెనుక రాజకీయ వ్యూహం దాగి ఉందా? కూటమి సర్కారును ఇరుకున పెడుతూ వైసీపీకి అనుకూల వాతావరణం క్రియేట్ చేయాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు నాని. ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తమ్ముడు చిన్ని చేతిలో ఓడిపోయారు. అయితే మనస్తాపంతో రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. కానీ ఆయన వ్యవహార శైలి చూస్తుంటే మాత్రం అనుమానాస్పదంగా ఉంది. టీడీపీ ఎంపీగా ఉన్న చిన్నిని టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వరుస ట్వీట్లు చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే చర్చ నడుస్తోంది. మాజీ ఎంపీ నాని మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఎంపీగా ఓడిన తర్వాత రాజకీయాలకు దూరమని ప్రకటించారాయన. వైసీపీ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. అయినా సోషల్ మీడియాలో ఆయన చేస్తోన్న ఆరోపణలు, బహిరంగ లేఖలు చూస్తుంటే మాత్రం వైసీపీ అనుకూల వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం తన తమ్ముడు చిన్నిని టార్గెట్ చేసుకోవడం ద్వారా కూటమిని ఇరుకున పెడుతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొదట విశాఖపట్నంలో ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కు 60 ఎకరాల భూమి కేటాయించడంపై కేశినేని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సమస్తం వెనుక కేశినేని చిన్ని బినామీలున్నారని పోస్టులు పెట్టారు. సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ఆ కేటాయింపులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం నడుస్తున్న తరుణంలో లిక్కర్ స్కామ్ ను తెరపైకి తెచ్చారు. అందులో ఎంపీ కేశినేని చిన్ని పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాజ్ కసిరెడ్డి కంపెనీలో చిన్నికి వాటా ఉందని, చిన్ని కంపెనీలో కసిరెడ్డి భాగస్వామిగా ఇద్దరూ కలిసి నిధులను విదేశాలకు మళ్లించారని ఆరోపణలు చేశారు. కేశినేని నాని తెలివిగా చిన్నిపై ఆరోపణలు చేస్తూనే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నట్లు కనిపించింది. అయితే ఇది వైసీపీకి ఎంత మేలు చేస్తుందో తెలియదు. కానీ కేశినేని నానికి రాజకీయ పునరాగమనానికి మాత్రం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లే తెలుస్తోంది. మాజీ ఎంపీ కేశినేని నాని ఆరోపణలు, పోస్టులు వైసీపీకి అనుకూలంగా ఉండడంపై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ద్వారా వైసీపీని రాజకీయంగా లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు నాని చేస్తోన్న ఆరోపణలు, పోస్టులను వైసీపీ శ్రేణులు కూడా సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి మరీ ప్రచారం చేస్తుండడం ఈ అనుమానాలకు తావిస్తోంది. అటు తర్వాతనే కేశినేని నాని దీనిపై ఆరోపణలు చేశారని అనుమానించారు. మొత్తానికైతే మాజీ ఎంపీ కేశినేని నాని వెనుక వైసీపీ ఉందని ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. మున్ముందు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి మరి.